ప్రార్థించినప్పుడు ప్రభు తప్పక మన ప్రార్థన వినే దేవుడు. ఆ ప్రార్థన వినాలి, మన ప్రార్థనకు జవాబు రావాలి, ప్రార్థన ద్వారా విజయం చూడాలి అంటే ప్రభు చెప్పిన మాట, ఒకటి దేవుని దగ్గర తగ్గించుకోవాలి, రెండవది దేవుణ్ణి వెదకాలి, మూడవది చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, నాలుగవది ప్రార్థించాలి. ఈ నినివే పట్టణ ప్రజలు రాజుతో సహా అలా తగ్గించుకున్నారు. రెండవది దేవుణ్ణి వెతికారు విశ్వాసముతో. మూడవది చెడు మార్గాలు విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వారి ప్రార్థన విన్నాడు, దేవుడు వారి పాపాలు క్షమించాడు, వారిని వారి దేశాన్ని కూడా దేవుడు కాపాడాడు. దేవుని యొక్క కాపుదల మనకు మన కుటుంబాలకు తోడై ఉండాలి అంటే తప్పనిసరిగా మనము కూడా ఈ విధంగా దేవుని సముఖంలో తగ్గి మనం ప్రభువుని వెతుకుతూ మన చెడు మార్గాలు విడిచిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనలను క్షమించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. మనం బాగుపడాలని, స్వస్థత పొందాలని, మన జీవితాలు స్థిరపడాలని, మనము మన కుటుంబాలు ఆనందంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కృప. కనుక బైబిల్లో ప్రార్థించిన వారికి జవాబులు చాలా మందికి చాలా రకాలుగా జవాబులు పొందారు. నిజమే, మన జీవితంలో కూడా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేదైతే అడుగుతున్నావో, ఏదైతే ప్రభు దగ్గర నుంచి ఆశిస్తున్నావో అది దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ప్రభు చెప్పిన విధంగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. రెండవది, మనం దేవుని వెతుకుతూ మనం ప్రార్థించాలి. దేవుని దగ్గర మన యొక్క చెడు మార్గాలను విడిచిపెట్టి ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో తప్పక మన ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. దేవుడువైన మీరు మా కోసం, మా పాపక్షేపము నుండి విడిపించడం కోసం పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మా శిక్ష మీరు భరించి మమ్మల్ని నీతిమంతులుగా, ఉచితంగా నీ కృప ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా ప్రత్యేకించినందుకు స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే ఆ గాదీలు మాదీలు ఏ విధంగా అయితే మోషేకు మాటిచ్చారో, ఈరోజు నీ సన్నిధిలో ఉండి ప్రభువా ఎవరైతే వారు మాటిస్తున్నారో అలాంటి వారిని దర్శించండి, క్షమించండి, రక్షించుటకు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు నాయన. ఈరోజు ఎవరైతే మీకు మాటిస్తున్నారో వారు ఉన్న స్థలములో, ప్రభువా ఉన్న స్థలములో ఇప్పుడే ఎవరైతే నోరు తెరిచి మీ ఎదుట అలా ప్రార్థిస్తున్నారో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు వారి హృదయాల ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.